హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను క్లారిటీగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది నేను తయారు చేస్తానని. సో చెప్పినట్టు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అండ్ మీకు అలాగే ఒక డౌట్ రావచ్చు, ఈ వీడియో ఫస్ట్ ఇయర్ కా, సెకండ్ ఇయర్ కా, థర్డ్ ఇయర్ కా, లేదా ఫోర్త్ ఇయర్ కా అని చెప్పేసి. మీరు డౌట్ అయితే పడద్దు. ఈ వీడియో అనేది ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ నేర్చుకోవాలి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో నేర్చుకోవాల్సిన స్కిల్స్ అన్ని నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన స్కిల్. ఈ స్కిల్ మీకు ప్లేస్మెంట్స్ టైంలో ప్రాజెక్ట్ బిల్డింగ్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో మీరు ఈ వెబ్ డెవలప్మెంట్ లో మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ స్కిల్ వచ్చేసి HTML. ఈ HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మీరు వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి HTML అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టూల్ గా యూజ్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, స్విగ్గీ ఇలాంటి యాప్స్ ఉన్నాయి కదా, ఆ వెబ్సైట్స్ అన్ని కూడా HTML తోనే బిల్డ్ చేసి ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో ఏ వెబ్సైట్ బ్రౌజ్ చేసినా ఆ వెబ్సైట్ అనేది HTML తో బిల్డ్ చేసి ఉంటుంది. సో నా ఫ్యూచర్ వీడియోస్ లో మీకు ఈ HTML అనేది మీకు ఫ్రీగా టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. ఓకే. సెకండ్ మీరు నేర్చుకోవాల్సిన స్కిల్ వచ్చేసి సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ అనేది ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రతి ఒక్క కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఇది. అసలు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనం వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ కమ్యూనికేట్ చేసుకోవడానికి చాలా లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. లైక్ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, ఇలాంటి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అలా కంప్యూటర్ తో కమ్యూనికేట్ చేయడానికి దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. కంప్యూటర్ అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్ కి అయితే అర్థమవుతుంది. సో మనం దాన్నే కంప్యూటర్ సైన్స్ టర్మ్స్ లో మాట్లాడితే బైనరీ లాంగ్వేజ్ అని అంటాం. సో మనకు తెలిసిన లాంగ్వేజ్ ని బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఒక మీడియం లాంగ్వేజ్ అనేది అవసరం. ఆ లాంగ్వేజెస్ ని మనం C++, జావా స్క్రిప్ట్, పైథాన్ అని అంటాం. సో మనకి బేసిక్ గా రావాల్సిన లాంగ్వేజ్ ఏంటి? సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ నేర్చుకొని సమ్ పాయింట్ ఆఫ్ టైం వరకు మీరు ప్రోగ్రామింగ్ అనేది అలవాటు అయితే తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రొసీడ్ అవ్వచ్చు. థర్డ్ మీరు నేర్చుకోవాల్సిన స్కిల్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ అనేది మీరు స్టార్టింగ్ HTML తో బిల్డ్ చేసిన వెబ్సైట్స్ ని మ్యానిపులేట్ చేయడానికి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. అర్థం కదా? ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇప్పుడు వరకు HTML తో బిల్డ్ చేసిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిని స్టాటిక్ వెబ్సైట్స్ అని అంటారు. దాని మీనింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఆ వెబ్సైట్స్ లో ఇంకా చేంజెస్ అనేవి మీకు కనిపించవు. మీరు ఏ ఫీచర్స్ అయితే యాడ్ చేశారో ఆ ఫీచర్స్ అనేవి ఇంక చేంజ్ అవ్వవు, కాన్స్టెంట్ గా ఉంటాయి. అదే మీరు జావా స్క్రిప్ట్ ని HTML తో లింకప్ చేస్తే మీరు మీకు నచ్చినట్టుగా ఆ వెబ్సైట్ లో చేంజెస్ చేయొచ్చు. అండ్ అలాగే ఆ వెబ్సైట్ అనేది దానంతట తానే దానిలో ఉన్న కంటెంట్ ని, ఫీచర్స్ ని మార్చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనే వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఫెస్టివల్స్ అప్పుడు లేదా గ్రేట్ ఇండియన్ సేల్స్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ చేంజ్ అవడం, లేదంటే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ డిక్రీజ్ అవడం, లేదా హోమ్ పేజ్ కంటెంట్ చేంజ్ అవడం, ఇలా ఆటోమేటెడ్ గా చేంజ్ అవుతుంటాయి. దాన్నే మనం రెస్పాన్సివ్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ అని అంటాం. మార్క్ మై వర్డ్స్, రెస్పాన్సివ్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ అని అంటాం. సో అది మీరు నేర్చుకోవాలంటే మీకు కంపల్సరీ జావా స్క్రిప్ట్ అనేది రావాలి. నెక్స్ట్ ఫోర్త్ నేర్చుకోవాల్సిన స్కిల్ వచ్చేసి SQL. ఈ SQL అనేది ఒక డేటాబేస్. ఈ టూల్ అనేది ఒక పెద్ద డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనం దీన్ని స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అని అంటాం. ఈ లాంగ్వేజ్ లో మనం క్వెరీస్ రాయాల్సి ఉంటుంది. ఈ SQL అనే సాఫ్ట్వేర్ ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం. రైట్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు బీటెక్ లో మీ సబ్జెక్ట్ కింద వస్తుంది. సో దాన్ని స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు, కంపల్సరీ నేర్చుకోండి. ఆర్గనైజ్ డేటాలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలనుకున్నా, లేదా యాక్సెస్ చేయాలనుకున్నా, లేదా అప్డేట్ చేయాలనుకున్నా SQL టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిలేషనల్ డేటాబేస్, ఇంకోటి నాన్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ లో మీకు డేటా అనేది టేబుల్స్ తో ప్రెజెంట్ చేసి ఉంటుంది. అండ్ అలాగే నాన్ రిలేషనల్ డేటాబేస్ లో మీకు డేటా అనేది కీ వాల్యూ పేజ్ తో కానీ, లేదా ట్రీస్ తో కానీ, లేదా గ్రాఫ్స్ తో కానీ రిప్రజెంట్ చేసి ఉంటుంది. సో మీకు నచ్చిన డేటాబేస్ ని చూస్ చేసుకోండి, నేర్చుకోండి. ఓకే. ఇప్పుడు మీకు చెప్తున్న SQL అనేది రిలేషనల్ డేటాబేస్. రైట్. స్కిల్ వచ్చేసి డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్. ఈ స్కిల్ మీ బీటెక్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఈ స్కిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సింపుల్ గా ఈ స్కిల్ రాకపోతే మీకు జాబ్ రావాలన్నట్టే. ఈ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్ స్కిల్ చూసి పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఎక్సెట్రా. ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. ఓకే. మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఈ స్కిల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని పెంచుతుంది. అండ్ అలాగే మీరు ఏ ప్రాబ్లమ్ అప్రోచ్ అవ్వడానికైనా సరే కరెక్ట్ లాజిక్ అండ్ యాక్యురేట్ సొల్యూషన్ ని తెచ్చుకోవడానికి మీ మైండ్ ని అలా డెవలప్ చేస్తుంది.
అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీస్ కూడా కావాల్సిన మెయిన్ స్కిల్ కూడా ఇదే. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ లో మీకు ఏ టాపిక్స్ కవర్ అవుతాయంటే అరేస్, స్ట్రింగ్స్, సర్చింగ్, సార్టింగ్, క్యూస్, స్టాక్స్, లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ ఇలాంటి చాలా టాపిక్స్ కవర్ అవుతుంటాయి. సో మర్చిపోకండి, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ దిస్ ఎంటైర్ రోడ్ మ్యాప్. ఇప్పటి వరకు మీరు చాలా టెక్ స్కిల్స్ అనేవి నేర్చుకుని ఉంటారు. మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవి చాలా యూస్ అవుతాయి. అండ్ అలాగే వీటితో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూ ఆప్టిట్యూడ్ అండ్ అలాగే కొన్ని కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అండ్ అలాగే కంప్యూటర్ నెట్వర్క్స్, అండ్ అలాగే ఓప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ 4 అయితే మీరు పక్కగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు మీ బీటెక్ లైఫ్ లో ఏ సబ్జెక్ట్స్ నేర్చుకోకపోయినా పర్వాలేదు, బట్ ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రం స్కిప్ చేయకుండా పక్కగా నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ ముందు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ లో మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ టెక్నికల్ రౌండ్స్ కి మీరు వెళ్ళగలరు. అండ్ అలాగే ఇందులో మీకు లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ ఈ 3 అయితే ఉంటాయి. వీటి మీద మీరు బేసిక్ నాలెడ్జ్, మీరు బేసిక్ క్వశ్చన్స్ అనేవి చేయగలిగితే మీరు ఆ రౌండ్ లో క్వాలిఫై అవ్వగలరు. సో మర్చిపోకండి, ఈ స్కిల్ అనేది స్కిప్ చేయకండి. ఇప్పటి వరకు మీరు చాలా స్కిల్స్ అనేవి నేర్చుకుని ఉంటారు. మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ యాప్టిట్యూడ్ రౌండ్స్ అండ్ టెక్నికల్ రౌండ్స్ అన్ని క్లియర్ చేసి ఇంటర్వ్యూ ముందు కూర్చున్నారు. ఇంటర్వ్యూ మీ గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ చేసే పని ఏంటి? మీ రెజ్యూమేని చూడటం. మీ రెజ్యూమేని మీరు ఎంత బాగా బిల్డ్ చేస్తారో అంత మంచి ఇంప్రెషన్ ఇంటర్వ్యూకి మీ మీద ఉంటుంది. సో రెజ్యూమే బిల్డింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా ఫ్యూచర్ వీడియోస్ లో మీకు రెజ్యూమే బిల్డింగ్ కోసం ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఫైనల్లీ మీరు మీ యొక్క టెక్ స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకున్నారు. ఈ స్కిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది పబ్లిక్ గా చేయండి. అంటే మీరు చేసిన ప్రతి స్కిల్స్ కూడా పబ్లిక్ గా షోకేస్ చేసుకుని ట్రై చేయండి. మీ లెర్నింగ్ అనేది పబ్లిక్ గా ఉండాలి. ఓకే, దానికోసం మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. మీరు చేసిన ప్రతి స్కిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం చేస్తూ ఉండండి. దానికోసం మీరు లింక్డ్ఇన్ అనే ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్డ్ఇన్ అంటే ఏంటంటే ఇది ఒక సోషల్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు మీ స్కిల్స్ ని, టాలెంట్స్ ని ఎగ్జిబిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లింక్డ్ఇన్ లో మీకు జాబ్ హైరింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు ఎలాంటి జాబ్స్ కైనా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అలాగే మీరు కొన్ని కనెక్షన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ లింక్డ్ఇన్ లో మీరు చూస్తే ఐఐటిఎన్స్, ఎన్ఐటిఎన్స్ అండ్ అలాగే ప్రెసెంట్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్, హెచ్ఎస్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కనుక మీ ప్రొఫైల్ అనేది నచ్చితే మీరు ఏ డొమైన్ లో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ కంపెనీ డ్రైవ్స్ కి ఇన్వైట్ చేస్తున్నట్టు అనమాట. అండ్ అలాగే మీ దగ్గర కూడా మంచి స్కిల్ ఉంటే మీరు కూడా కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు. దీనివల్ల మిమ్మల్ని రిఫర్ చేసిన ఎంప్లాయీకి కూడా బెనిఫిట్ అండ్ అలాగే మీకు జాబ్ వచ్చినందుకు మీకు కూడా బెనిఫిట్. సో అలా లింక్డ్ఇన్ అనేది యూజ్ అవుతుంది. ఈ లింక్డ్ఇన్ కోసం కూడా నా ఫ్యూచర్ వీడియోస్ లో మీకు దీనికోసం ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో అదనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు మీరు ఏ స్కిల్స్ అయితే నేర్చుకోవాలో అన్ని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసా. ఓకే, సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.